హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇదైతే బాపట్ల జిల్లా బల్లికొరవ మండలం వెలమవారిపాలెం గ్రామంలో మామిడి తోట ఉంది. ఈ మామిడి తోట వచ్చేసి మాదేనండి. ఇది 20 సంవత్సరాలు అవుతుందండి మొక్కలు పెట్టి. మొక్కలు పెట్టిన 7 సంవత్సరాల నుంచి 6-7 సంవత్సరాల నుంచి కాపుకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ కాపుకు వచ్చినా కూడా ఇది ఒక సంవత్సరం కాస్తే ఒక సంవత్సరం కాయట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు తెగుళ్ళు ప్రభావం వల్ల, ఈ పురుగు ఉధృతి వల్ల మందులైతే ఎక్కువే కొడుతున్నాం ఫ్రెండ్స్. అయితే కాపు అయితే తక్కువ నిలబడుతుంది. ఇదిగో మామిడి తోట చూడండి ఫ్రెండ్స్. ఇదైతే 3 ఎకరాలు ఫ్రెండ్స్. ఇదిగో కాయలు అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో కొంత కాస్తుంటాయి ఫ్రెండ్స్. అయితే ముందే కోసేస్తుంటాము. ఈ సంవత్సరం అయితే కోయలేదు ఫ్రెండ్స్. తక్కువ కాసినవి, గాలి వానలు వస్తాయి రాలిపోతాయి అని భయపడకుండా కోయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో రేపు జూన్ 1వ తేదీ హనుమాన్ జయంతి ఉంది ఫ్రెండ్స్. ఆ హనుమాన్ జయంతికి ఇవి సాయంత్రం మామిడి పళ్ళతో పూజ చేస్తారు ఫ్రెండ్స్. ఆ పూజకయ్యి భక్తులు వేరే వాళ్ళు ఇవి కొనుగోలు చేశారు ఫ్రెండ్స్. వాళ్ళకయ్యి నేను మామిడికాయలు కోస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కోసి 2 రోజులు బాక్సులో పేపర్ వేసి పెడితే మాగుతుంది ఫ్రెండ్స్ కాయ. 1వ తేదీ మధ్యాహ్నానికి వాళ్ళకి కాయలు అందించాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బంగినిపల్లి మామిడికాయ ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇది బంగినిపల్లి మామిడికాయ. ఇవైతే కోసి నేను వాళ్ళకి 1వ తేదీ మధ్యాహ్నానికి అందించాలి ఫ్రెండ్స్. ఒక చెట్టు కాస్తే ఒక చెట్టు కాయలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఈ చెట్టు అయితే తక్కువ కాసింది ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడో ఒక కాయ 2 కాయలు అట్లా ఉంది. చెట్టు అయితే పెద్ద చెట్టు ఫ్రెండ్స్. కాస్తే ఒక 1000 కాయ అట్లా కాస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాపు అయితే తక్కువ ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.